నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్ నేను సిరాజ్ మొత్తం మీద తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారం మాత్రం ఒకవైపు అధికార ప్రతిపక్షాల మధ్య హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో ఈ రోజు రాజ్భవన్ నుంచి ఒక కీలకమైనటువంటి ప్రకటన వచ్చింది అందరూ భావించినట్లుగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రాజ్భవన్ గవర్నర్ ఆమోదించారు అనేది మాత్రం ప్రకటన వస్తే కొంతవరకు ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ అసలు జరిగింది తెలంగాణ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లుకి మాత్రమే గవర్నర్ ఆమోదించడం జరిగింది ఈ మొత్తం వ్యవహారంలో బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ల వ్యవహారం మాత్రం ఎక్కడ కనబడినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీసీ రిజర్వేషన్ల బిల్ ఏదైతే ఉందో అది అమలు అవుతుందా రేపు కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతుంది సకాలంలో ఎన్నికలు జరగబోతున్నాయా ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు మనం మెగా డిబేట్ ని ప్రారంభిద్దాం నాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామ్మూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా ప్రేమ్ గాంధీ గారు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు నర్రా విజయ్ గారు రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా కస్బా శ్రీనివాసరావు గారు టీపీసీసీ గారు మీతోనే నేను ప్రారంభిస్తాను ఎలా చూడాలంటారు ఓవరాల్ గా అయితే గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది పూర్తి స్థాయిలో ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి బీసీ రిజర్వేషన్లు అనేటువంటి అంశాన్ని చెప్తూ ఉంది ప్రతిపక్షాలు ఆమోదించినా ఆమోదించకపోయినా ఏకగ్రీవమైనటువంటి తీర్మానాలు చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం ఏమంటారు ఎలా అనిపిస్తుంది మీకు గవర్నర్ ఆమోదం తెలపలేదు మీరు జనరల్ రిజర్వేషన్ లాగా నమస్తే అండి మీకు మీతో పాటు నాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి అందరి మిత్రులకు మెగా 9 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం గవర్నర్ గారు ఇప్పుడు మనం చర్చ ప్రారంభంలో గవర్నర్ గారు ఆమోదం తెలిపినట్టుగా మధ్యాహ్నం కొన్ని వార్తలు వచ్చాయి కానీ అది నిజం కాదు కొన్ని గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో కాల్పడం వాటికి సంబంధించిన దాని మీద దాని లా సెక్షన్ కు దాన్ని ప్రిపేర్ చేయమని జీవో ప్రిపేర్ చేయమని అంటుండ్రు ఇది కాదు ఈ న్యూస్ రిజర్వేషన్స్ ఆమోదం గురించి గవర్నర్ మీద నిన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ వల్ల ఒత్తిడి అయితే పెరుగుతుంది దాన్ని 3 నెలలు దాటిన తర్వాత ఏ బిల్లును కూడా పెండింగ్ లో ఉంచకూడదు అనేది అయితే సుప్రీంకోర్టు ఇచ్చిందో వివరణ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా మన బీసీ బిల్లు ఆమోదం పొందుతుందని పూర్తి విశ్వాసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉన్నది చిత్తశుద్ధితోటి 42% రిజర్వేషన్ అమలు పరిచే ఎన్నికలకు పోవాలని కాంగ్రెస్ పార్టీ దృఢ సంకల్పంతో కంకణబద్దులై ఉన్నారు భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి పెంచడానికి 15 సెప్టెంబర్ రోజు కామారెడ్డిలో కూడా తలపెట్టినటువంటి బీసీ రిజర్వేషన్స్ కామారెడ్డి డిక్లరేషన్ కి అనుగుణంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తలపెట్టడానికి చేసినటువంటి బీసీకి 42% రిజర్వేషన్ కి సంబంధించిన సభ కూడా విజయవంతం అవ్వాలని చెప్పి మా మొన్న మీనాక్షి నటరాజన్ గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు బట్టి విక్రమార్క గారు నేతృత్వంలో జరిగిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలోని అన్ని శ్రేణులకు ఎమ్మెల్యేలకు అన్ని శ్రేణులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాన్ని విజయవంతం చేసి భారతీయ జనతా పార్టీ మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి పెట్టి 42% రిజర్వేషన్ సాధించుకొని స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి కామారెడ్డి డిక్లరేషన్ ను అమలుపరచడంలో పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో పార్టీ ఉన్నది దీనికి అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో బయట మద్దతు ఇస్తున్నారు చిత్తశుద్ధితో అన్ని వర్గాల ప్రజల నుంచి అన్ని పార్టీల నుంచి మద్దతు ఇదే విధంగా కొనసాగితే భారతీయ జనతా పార్టీ కూడా ఇది వచ్చి ఇక్కడ మనకు 42% రిజర్వేషన్స్ ను అమలుపరచడానికి పూర్తి స్థాయిలో మనకు అవకాశం లభిస్తుందని నేను తెలియజేస్తున్నాను ప్రేమ్ గాంధీ గారు ఓవరాల్ గా ఇష్యూ మాత్రం కేంద్రం చేతిలో ఉంది పూర్తి స్థాయిలో 9వ షెడ్యూల్లో పెట్టడం దగ్గర నుంచి ప్రతి అంశాన్ని కూడా ప్రస్తావించడం జరుగుతుంది ఏమంటారు మీరు ప్రేమ్ గాంధీ గారు సార్ చెప్పండి సభ్యులందరికీ ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం అండి ఏదేమైనా ఒక వాస్తవాన్ని గమనించాల్సిన అవసరం ఉంది మేము వాళ్ళ దగ్గర పెట్టాము భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి మా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు మా మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం లేదండి ముందు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఏం చేయాలన్నా కానీ నిజమైనటువంటి బీసీల వాటా తేల్చండి మీరు ఆ బీసీలో ఎవరెవరిని కలిపారు అందులో ముస్లింల వాటా ఎంత
ముస్లింలను అన్ననే చేర్చుకున్నారు. అసలు నిజమైనటువంటి బీసీల వాటా తేల్చండి, దాని తర్వాత ఏదైనా మాట్లాడదాం. అప్పటి వరకు వీళ్ళు ఎన్ని చెప్పినా ఎన్ని మాట్లాడినా ఏం చేసినా బీసీల ముసుగులో మళ్ళా బీసీలకు అన్యాయం జరగడం తప్ప ఎక్కడ ఇచ్చేసేటువంటి పరిస్థితి లేదు. అంటే కోర్టే వీళ్ళని సీరియస్ అయ్యి నువ్వు తేల్చిందాక కాదన్నటువంటి పరిస్థితి, తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద వచ్చి ఒత్తిడి చేస్తే గానీ అర్థమవుతుంది కదా. ఒకటికి రెండు కాదు, అన్ని విషయాలతో వీళ్ళు ఒకసారి ముందడుగేస్తారు, మళ్ళీ వెంటనే యూటర్న్ తీసుకుంటుంటారు. ఒక్కొక్కటి కాదు, మీరు ప్రతి విషయాన్ని తీసుకోండి. 20 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయినా పూర్తిగా సంపూర్ణంగా చేసినటువంటి నిర్ణయం కనబడుతుందా? ఏదైనా తీసుకోండి, వాళ్ళు ఖచ్చితంగా యూటర్న్ చేసేస్తారు. ఏదో ఒక రీజన్, సమ్ రీజన్, ఆ రీజన్ మనం చెప్పలేము, వాళ్ళు చెప్పలేరు, ప్రజల్లోకి తీసుకొస్తారు, ఇంకో వాతావరణం తీసుకొస్తారు, ఏదైనా చేసి యూటర్న్ పాలిటిక్స్ మళ్ళా ఎక్కడ ఉంది గొంగడ అక్కడ అన్నట్టే తీసుకొని వస్తారు. ఇక నిజమైనటువంటి బీసీల వాటా తేల్చాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇప్పటి కూడా చెప్పారు, మళ్ళీ ఏమైనా మాట్లాడితే మేము క్లియర్ గా చెప్తున్నాం, మతపరమైనటువంటి రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మతపరమైన రిజర్వేషన్ వాళ్ళ మీద మాట్లాడి మేము కరాఖండిగా విషయం చెప్పినటువంటి దాఖలాలు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని క్లియర్ గా విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకుండా మేము అది చేస్తాము, ఇది పెడతాము, షెడ్యూల్ 9 వేయాలి, అది చేయాలి, కేంద్రమే చూస్తుంది, మాకేం సంబంధము, మేమేం మాట్లాడంటే మరీ హాస్యాస్పదమైన విషయము. ఒకటే చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ నిజమైనటువంటి బీసీల వాటా తేల్చండి. ఆ బీసీలో మీరు పెట్టిన దాంట్లో మైనార్టీల శాతం ఎంత, మైనార్టీ రిజర్వేషన్ వేరా, బీసీ వేరా, ఎప్పటి వరకు అయితే తేల్చరో అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని మీద వ్యతిరేకిస్తా వస్తుంది. ఓకే, ఎస్ విజయ్ గారు ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో కామారెడ్డిలో సభ నిర్వహించాలనేటువంటి వాదన చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏమంటారు, మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలి? మొత్తం వ్యవహారం పెండింగ్ లోనే ఉంటదండి. ఇదే పెండింగ్ లో ఉంటే ఎలక్షన్ జరిగేది అనుమానాస్పదంగానే ఉంటది. హైకోర్టు గడువు ఈ నెలాఖరు వరకు పెట్టాలని చెప్పినటువంటిది ఈ నెలాఖరు వరకు జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. ప్రభుత్వము గడువు పెంచమని అడిగే అవకాశం కూడా ఉంటది. అందుకని రిజర్వేషన్ల అంశము తోటి ఎలక్షన్లు పోస్ట్ పోన్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గవర్నర్ అది ఆమోదించాలంటే ఆల్రెడీ ఫస్ట్ పంపినటువంటిది రాష్ట్రపతి నుంచి ఏం రాంది, దీన్ని చేసినా ఏముండదు ఈ బిల్లు. అది అల్టిమేట్ గా 9th షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి అంశం. 9th షెడ్యూల్లో పెడితేనే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం చాలా క్లారిటీగా ఉంటుంది, పర్మనెంట్ గా చట్టబద్ధత ఉంటుంది. తెలిసి తెలియక కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చేసి తెలిసి తెలియక కాదు, వాళ్ళకి తెలిసే మాకు అధికారం రాదు ఏదో అందామని అనేసారు, వచ్చేసిందాక ఇంకేం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. కొండ కెటిక కడితే వచ్చినటువంటి కొండ వచ్చి మీద పడుతుంటే ఏం చేయలేక ఇట్లా చేస్తున్నటువంటి అంశం చెప్పేసారు కదా. ఆల్రెడీ అక్కడ ఢిల్లీకి పోయి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు క్లియర్ గా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ప్రధాని అయినాకనే మేము చేసుకుంటాము అని చెప్పేసిండు. ఆ తర్వాత అది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు చూసుకోవాల్సినటువంటి అంశం ఉన్నది. అందుకే ఇది అడగోలుగా హామీ ఇచ్చి వైఫల్యం చెంది పక్కోళ్ళ మీద నెట్టేసి ఎలక్షన్ పోదామంటే కూడా కుదరని పరిస్థితి. ఇప్పుడు ప్రజల్లో రకరకాల సమస్యల మీద వ్యతిరేకత వచ్చినట్టు కనిపిస్తుంది. అందుకని ఎలక్షన్స్ జరగకుండా వీళ్ళే జీవో ఇస్తారేమో. జీవో ఏంటంటే చెల్లని జీవో కూడా పోతారు, వాళ్ళు పోయి ఎవరితోటైనా పంపిస్తారు, వీళ్ళే పోతారు. ఎట్నో కోర్టు పోయి కోర్టు ద్వారా ఇక పక్కోళ్ళు ఆపిరని కూడా చెప్తారు. నెక్స్ట్ ఆపడం వల్లనే ఎలక్షన్ జరగలేదని కూడా అనే అవకాశం ఉంటుంది. అందుకే చిత్తశుద్ధి లేని హామీలు ఇవ్వటం సరైంది కాదు. అందుకే ఇట్లాంటి అన్ని ఒకటొకటి అన్ని వైఫల్యం చూపించి ఇది Group 1 వైఫల్యం, ఇది 42% వైఫల్యం, ఒక్కొక్కటి అన్ని వైఫల్యాలు వస్తున్నది ప్రభుత్వానికి సంబంధించినటువంటిది. ఒక్కటి కూడా ప్రజలకు సంబంధించి నెరవేర్చలేకపోతున్నటువంటిది కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు ఎలక్షన్ల ముందు ఎప్పుడైనా 1-2 సార్లు ఆలోచించుకొని ఇవ్వాలి. లేకపోతే ఇట్లనే పెరిగేమైతుంది, నేపాల్ పరిస్థితే వస్తుంది. మన దేశంలో రాకపోవచ్చు, మన దేశంలో ఏంటంటే ఉన్నటువంటి సిచ్యువేషన్, దేశంలో రకరకాల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక వెంటిలేషన్ ఉన్నది. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం ఒక వెంటిలేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో అసంతృప్తి ఉన్నది ఆ రాష్ట్రాల మీదనే పడుతుంది. ఫస్ట్ ఆ రాష్ట్రాల మీద, ఆ రాష్ట్రం మీద తెలంగాణే కావచ్చు, అన్ని చెప్పి చేయకుండా లైన్ నిలబడతారు యూరియా కోసము. అందుకని బీసీ రిజర్వేషన్ల అంశం 9th షెడ్యూల్లో చేర్స్తేనే దానికి సంబంధించినటువంటి న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు న్యాయం జరగదు. ఇక బీసీ రిజర్వేషన్ సంబంధించి ముస్లింలను చేర్చారని బీజేపీ వాళ్ళు అంటున్నటువంటి అంశం కూడా
హాస్యాస్పదంగానే ఉంటున్నటువంటి అంశం. మరి గుజరాత్ లో ఎందుకు ఇస్తున్నారు? ముస్లింలకే ఇస్తున్నారు కదా. గుజరాత్ లో బీసీలో బీసీ దాంట్లోనే పెట్టి వాళ్ళు కూడా సపరేట్ మతం ఏం పెట్టలే. బీసీలకు సంబంధించింది వాళ్ళని ఒక వర్గంగా క్రియేట్ చేసి అక్కడ కూడా రిజర్వేషన్లు ఇస్తున్నారు ముస్లింలకు. సార్ విజయ్ గారు, అక్కడ మన దగ్గర ముస్లిం రిజర్వేషన్ అలాగుంది, మళ్ళీ బీసీల రిజర్వేషన్ అనే అంశం అలాగుంది. కాబట్టి మనం ఇక్కడ అంటా ఉన్నాం ముస్లిం రిజర్వేషన్ బీసీలలో ఈ గ్రూప్ గా పెట్టిర్రు. ఇక్కడ ముస్లిం రిజర్వేషన్ కూడా సపరేట్ ఉంది మన రాష్ట్రంలో. ఎట్లా సపరేట్? ఏడా ఈ యూపీకి ఉన్నటువంటి పరిస్థితులు మనకున్నటువంటి పరిస్థితులు వేరు కదా. దాన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో అది కాదు. ఏ కారణమైనా ముస్లింలకు యూపీలో గుజరాత్ లో రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ఆడ ఉన్న మీరు ఇక్కడ సపరేట్ ముస్లిం మత ప్రాతిపదికగా ముస్లిం రిజర్వేషన్ అని ఆడ లేదు. బీసీఈలో ఉన్నారు వాళ్ళు, బీసీఈలో కలిపారు, బీసీకి సంబంధించిన బీసీఈలో ఉన్నారు. ఇప్పుడు సరే అట్లా కలిపిన అనుకుందాం, 42% ఇక్కడ బీసీలకు న్యాయం జరిగినట్టు ఎట్లయితుంది? ఖచ్చితంగా ముస్లింల వాటా పెరుగుతుంది కదా అందులో. అది అక్కడ గుజరాత్ లో హామీ మీద మనం మాట్లాడుతున్నాం. మన రాష్ట్ర ముస్లిం దేశం అంటే ఇది దేశం కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల గురించి మాట్లాడుతున్న అంశం వేరు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల అంశం వేరు. వినండి, 42% రిజర్వేషన్ జరగట్లేదు. ఇది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చేస్తేనే జరుగుతుంది. అది ఎందుకు? భారతదేశం మొత్తం ఒకటే చోటి 9th షెడ్యూలే చేర్చాలి. 9th షెడ్యూలే చేర్చినంటే గుజరాత్ అయినా ఉత్తరప్రదేశ్ అయినా తెలంగాణ అయినా అంత ఒకటే కదా. ఇప్పుడు ఇది ఓన్లీ మభ్య పెట్టడానికి పెట్టినటువంటిది. 40% ఏం జరగదు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ లో జరిగే అవకాశం లేదు. ఈ పంచాయతీ ఎలక్షన్లు కూడా సెప్టెంబర్ 30 వరకు హైకోర్టుకు అయ్యే సిచ్యువేషన్ ఏం కనిపించట్లేదు. ఇది ఉంది. మీరు బీజేపీ వాళ్ళు కూడా ఓన్లీ రాజకీయం కోసం మాట్లాడదు. రామూర్తి గారు, రామూర్తి గారు, చాలా వరకు సమయం కూడా చాలా తక్కువగా ఉంది. మహా అయితే ఒక 20 రోజులు ఉంటుందేమో కోర్టు ఇచ్చినటువంటి గడువులో. ఏంటి అసలు ఈ ప్రాసెస్ ఇప్పట్లో పూర్తయ్యేటువంటి అవకాశం ఉందంటారా లేదంటారా? దేనికండి 20 రోజులు? దేనికి? ఎలక్షన్ పెట్టట్లేదు కదా. ఇప్పుడు మీరు వాస్తవంగా ఏంటంటే కొంచెం సవరించుకోండి. ఇక్కడ ఏం జరగలేదు. ఇప్పుడు గవర్నర్ కి సంబంధించినటువంటి గెజిట్ వచ్చిన తర్వాత మాత్రమే రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం ఆగండి. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ నుంచి వెళ్ళి 2 అమెండ్మెంట్లు పంపిల్లు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది, సెకండ్ అమెండ్మెంట్, థర్డ్ అమెండ్మెంట్ అని పంపిల్లు. సెకండ్ అమెండ్మెంట్ కొత్త మున్సిపాలిటీకి సంబంధించింది. అదే విధంగా థర్డ్ అమెండ్మెంట్ అన్నది బీసీలకు 42% సంబంధించింది. ఈ రోజు ఏదైతే గవర్నమెంట్ వాళ్ళ చదువు రాదు కాబట్టి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చదువు రాదు కాబట్టి థర్డ్ వచ్చిందని సెకండ్ అనుకున్నారు. సెకండ్ అమెండ్మెంట్ దేనికి సంబంధించిందంటే మున్సిపాలిటీలు, కొత్త మున్సిపాలిటీ. అవి ఏవంటే నల్గొండ జిల్లాకు సంబంధించి ఏదైతే హాలియా, అదే విధంగా సంగారెడ్డికి సంబంధించిన ఇంద్రేశం, అదే విధంగా జిన్నారం, ఇస్నాపూర్, వీటిని ఏదైతే నల్గొండకు సంబంధించి ఇవన్నీ ఇదైతే ఈ 4 సంబంధించి వీటికి సంబంధించి వీటి మున్సిపాలిటీలు చేస్తున్నట్టు వీటికి సంబంధించి మీరు ఫర్దర్ గా మూవ్ కావాలని గవర్నర్ పంపిండు. అది 42% కాదండి. 42% గవర్నర్ దగ్గరనే ఉన్నది. దానికి వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు చట్టపరమైన అంశాలు ఉన్నాయి కాబట్టి వాటి మీద సంతకం పెట్టడు అన్నది జగమెరిగిన సత్యము. అదే విధంగా నర విజయాన్న క్లియర్ గా చెప్పిండు. ఎందుకంటే రాజ్యాంగ సవరణ అయిన తర్వాత మాత్రమే. ఇంకోటి ఏంటంటే దేశంలో కులగణన, దాంతో పాటు జనగణన మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే మా లెక్క ఎంత తేలాలి, ఫస్ట్ బీసీలో ఎంత ఉన్నదో అంత తేలాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకెంతో వస్తున్నప్పుడు బీసీలకు ఎందుకు రావద్దు? బీసీలు వాస్తవంగా చెప్తున్నా వాళ్ళ లెక్క 60 ఉన్నారా 70 ఉన్నారా తేల్చిన తర్వాత వాళ్ళ అది 60 పెడుతుందా ఎంత తేలితే అంత మాకు ఇవ్వాలి. అదొకటి. అది కూడా 9th షెడ్యూల్ లో చేర్చి రాజ్యాంగ సవరణ అయితే మాత్రమే పార్లమెంట్ లో ఖచ్చితంగా చట్టం చేసి దాని తర్వాత రాజ్యాంగ సవరణ అయితేనే దాని సాధ్యం. అదే విధంగా 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో వాస్తవంగా మనం అందరం ఇక్కడ కూర్చొని రిజర్వేషన్ల కోసం మనం కొట్లాడుకుంటున్నాం అంటే వాస్తవంగా బాధపడవలసిన విషయం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న ఇరు పార్టీలు, ఎందుకంటే దాదాపు ఏదో 55 ఏళ్ల నుంచి దాని తర్వాత ఎక్కువ కాంగ్రెస్, దాని తర్వాత 12 ఏళ్ళు ఇప్పుడు, అదే విధంగా వాజ్పేయి ఉన్నప్పుడు కొంత బీజేపీ, దాని తర్వాత కొంత జనతా ప్రభుత్వం ఉన్నది. ఇన్ని సంవత్సరాలైనా కూడా మన రిజర్వేషన్ల కోసం ఇంకా సమానత్వం రాలేదు రాజ్యాంగ పరంగా. అదే విధంగా కొన్ని కులాలకు ఇంకా రాజ్యాంగ ఫలాలు అందలేదంటే చాలా బాధపడవలసిన విషయం. అదే విధంగా మొదటి నుంచి చెప్తున్నా, స్థానిక ఎన్నికల్లో మీకు సర్పంచులు, ఎంపీటీసీలు మీరు ఉండాలి. మరి మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా వాళ్ళు ఎవరు ఉండాలి?
మొత్తం ఎందుకు సవరణ చేయరు? మొత్తం రాజ్యాంగ పరంగా ఏందంటారు వీళ్ళు? ఏంటంటే విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, అదే విధంగా రాజకీయంగా, ఆర్థికంగా అన్నప్పుడు ఇవి అన్ని మీద రావాలి కదా. ఓన్లీ స్థానిక ఎన్నికలకు ఎందుకు స్టిక్అవుట్ చేస్తూ బాట మేము ఎంతున్నాం మాకు అంత తేలాలి. అదే విధంగా ఎందుకంటే ఇప్పుడు మంత్రిత్వ శాఖ కూడా ఇప్పుడు ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి, వాటిని ఫిల్ చేయరు. అదే విధంగా ఓసీల మొత్తం సంబంధించి ఏదైతే మొత్తం మంత్రివర్గంలో బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారండి? అరే మంత్రివర్గంలో బీసీ లేరు, ఇది ఎక్కడ కథ అండి? అదే విధంగా వీళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏదైతే కులగణనకు సంబంధించి శాంటిటీ లేదని కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్పింది. బతుకున్న బీసీలను చంపిళ్ళు. ఇంకేం ప్రభుత్వం అండి? చేతి గుర్తు పార్టీ చేతిలో ఉన్న జేఏది ఎందుకు లేదండి? చేతిలో ఉన్నాయి. వీళ్ళు ఇచ్చిలుగా కామరేడ్ డిక్లరేషన్ లో వాళ్ళకు ఆ కులాన్ని కట్ చేస్తాం, ఈ కులానికి ఇది చేస్తాం, మరి అవేందుకు ఆయన 3వ విడత ఏదైతే గొర్రెల పంపిణీ అన్నారు అవేడవేనాయి. అదే విధంగా బీసీలకు సంబంధించి ఎన్నో హామీలు ఇచ్చిళ్ళు అవేడవేనాయి. మొత్తం కంప్లీట్ గా కామరేడ్ డిక్లరేషన్ చదివితే నవ్వొస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా చదివి వినిపిస్తాయి, ఎందుకంటే ఇది తెలియాలి. ఎందుకంటే చాలా ఘోరమైన అంశాలు. ఏదైతే వచ్చిన 6 నెలల్లో మొత్తం కంప్లీట్ గా మేము ఎలక్షన్లు పెడతాం, ఏడవేనేమో ప్రభుత్వం. అదే విధంగా పంచాయతీ మున్సిపాలిటీలో కొత్తగా ఏదైతే రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నారు ఇది ఏడవేంది. అదే విధంగా ప్రభుత్వం సివిల్ కన్స్ట్రక్షన్స్ అదే మెయింటెనెన్స్ లో 42% బీసీలకు బీసీకి కాంట్రాక్ట్ ఇచ్చిల్లా. వాళ్ళు ఇంకా గతంలో చేసిన బీసీలో ఏదైతే వర్కులు చేసిన వాళ్ళ పర్సంటేజ్ తీసుకోబోతే సరిపోతుంది. అదే విధంగా బీసీ సంక్షేమానికి ఏడాదికి 20 కోట్లు ఏదైతే 20,000 కోట్లు పెడతా అన్నారు. ఎక్కడ ఇంతవరకు కనీసం 9,200 కోట్లు మొదటిసారి పెట్టిళ్ళు. దాని తర్వాత దాన్ని ₹1 కూడా దాన్ని గ్రౌండ్ లో తీసుకపోలే. అదే విధంగా బీసీలకు, చిరు వ్యాపారులకు ఏదైతే ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచి లేని వడ్డీ లేని రుణాలు ఇస్తాను. ఒక్కరికన్నా ఇచ్చిల్లా. అంతేందుకండి, ఒక బీసీ బిడ్డ బయటికి పోతే మేము 20 లక్షలు ఇచ్చినాం. అంతేకాకుండా వాస్తవంగా ఏంటంటే వీసా ఖర్చుల కోసం 50,000 ఇచ్చిన ఒక గొప్ప మనసు మా కేసీఆర్ గారిది. దాదాపు ఏందండి 100,000 కోట్లు ఖర్చు పెట్టినాం. అదే విధంగా 7,000 మంది దాకా ఫారెన్ పంపించినాం. వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు కులాలకు సంబంధించి ఎంతో చేసినాం. అదే విధంగా చేపలు ఇచ్చినాం. అదే విధంగా గొర్రెలు ఇచ్చినాం. ఇప్పుడు గొర్రెలు కాదండి, గొర్రెలను కాపాడే కుక్కలను కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అదే విధంగా చాలా అంశాలు మాట్లాడుకుంటే ఇప్పుడు ఏదైతే 50% ఏదైతే లోబడి సాంస్కృతిక సంస్థ ఏదైతే 2010లోనే రాజ్యాంగ ధర్మాసనం తీర్మానం చేసింది, అది దాటదు. ఎందుకంటే చెన్నై తర్వాత తమిళనాడు తర్వాత మొత్తం కంప్లీట్ గా ఫ్రీజ్ చేసింది. ఏదో మొత్తం గత ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినట్టు కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేము 37% మేము ఇచ్చి ఎలక్షన్ స్థానిక ఎన్నికలు పోయి దాని తర్వాత చేద్దాం అనుకున్నాం. ఎవరు అడ్డుకున్నారు? వీళ్ళ దాంట్లో గోపాల్ రెడ్డి కదా సర్పంచ్ సంఘం అధ్యక్షుడు కాంగ్రెస్ సంబంధించిన ఆయన అడ్డుకోలేదా? కోర్టుకు ఓర్వేండ్లు వీళ్ళ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే పోతారు, మళ్ళీ వాళ్ళే పోతారు, వాళ్ళే ఎక్కిస్తారు, వాళ్ళే ఏడుస్తారు. ఇది ఎక్కడ పరిస్థితి అండి? బీసీలకు అన్యాయం చేసినప్పుడు ఇంకోటి ఏంటంటే చిన్న అంశాలు మాట్లాడుకుంటే బీసీలకు వీళ్ళు మొదలొచ్చినట్టు ఏం చెప్పారండి? రాజ్యాంగబద్ధంగా తీసుకొస్తామన్నారు. మరి రాజ్యాంగబద్ధంగా ఎక్కడ తీసుకొచ్చింది? ఇప్పటికీ ఏమైనా? అదే విధంగా దాని తర్వాత ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. ఆర్డినెన్స్ పరిస్థితి అక్కడనే ఉన్నది. ఎందుకంటే గవర్నర్ సంతకం పెట్టలేదు, అది రాదు. అదే విధంగా పార్టీ పరంగా చేస్తున్నారు. ఇక ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఏం లేదండి. ఇంకోటి ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధాని అయినప్పుడు మేము 42% తీసుకొస్తారట. ఇక రాహుల్ గాంధీ ప్రధాని అయినప్పుడు ఎప్పుడైతాడు, ఎప్పుడు చేస్తారు? ఇవన్నీ అంశాలు పార్టీ పరంగా ఎవరంటారా? పార్టీ పరిస్థితి ఉంది కదా. పార్టీ పరంగా మీకు విషయం చెప్తా వినండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పరిస్థితి ఎట్లున్నదంటే ఇప్పుడు అక్కడ లోకల్లో ఎవరు మంచి క్యాండిడేట్ అయితే వాళ్ళకి ఇస్తారు. అది ఓసీయా బీసీయా ఏందన్నది ఆ రిజర్వేషన్లు ఇప్పుడు జనరల్ అయిన కాడ కూడా కొంతమందిని బీసీలు కూడా నిలబెడతారు. వాస్తవంగా లెక్కలు పెట్టుకుంటే ఇప్పుడు వాస్తవంగా మేము కూడా చేసినాం 50% మహిళలకు ఇచ్చినాం. మహిళలలో వాస్తవంగా బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటే చాలా అంశాలు ఉంటాయండి. బీసీలకు అనాదిగా మోసం చేసిన పార్టీ వాస్తవంగా ఏదైనా ఉంటే వాస్తవం చెప్తున్న కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎందుకంటే ఏమి చేయలేదండి ఇంతవరకు. బీసీలకు ఏం చేసినా స్వాతంత్ర భారతదేశంలో వాస్తవం చెప్తున్నా ముదిరాజు సంబంధించిన వాళ్ళకు ఒక చిన్న చాపపిల్లి చిల్లాండి, అదే విధంగా గొల్లకొండలో ఒక గొర్రె చిల్లాండి, బీసీ బంది చిల్లాండి. ఏం లేదండి, ఎన్నికల్లో వాళ్ళను యూజ్ చేసుకోవాలి. మేము చేస్తామని చెప్తారు. ఇంకో నీళ్ళు లేని కాడ ప్రాజెక్టు కడతామంటారు. ఏది న్యాయపరం అంశాలు ఉన్న కాడ మొత్తం వచ్చి మేము చేస్తామని చెప్తారు. ఇప్పుడు న్యాయపరంగా రామూర్తి గారు ఒక్క నిమిషం. శ్రీనివాసరావు గారు, ఎందుకు మళ్ళీ సభ పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఫలితాలు రాలేదని, ఫలితాలు పూర్తి స్థాయిగా రాబట్టడం కోసమే, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం, ప్రజల యొక్క వాళ్ళ కళాన్ని కేంద్రానికి గెలిపించడం కోసమే సభ పెడుతున్నారు. రెండో అంశం, ఇంతకుముందు మిత్రులు ప్రేమ్ గాంధీ గారు మాట్లాడుతూ ఢిల్లీలో కేంద్ర పెద్దల్ని కలిసేటువంటి ప్రయత్నం చేసి అక్కడ విమర్శలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది కదా.
కేంద్రంలో వెళ్తే రాష్ట్రపతి గారితో కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ప్రధానమంత్రి గారు అఖిల పక్షాలు తీసుకుపోతా అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎవరైతే మన చీఫ్ మినిస్టర్ గారు టోటల్ అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మీకు ఇప్పుడు ప్రేమ్ గాంధీ గారు మాట్లాడుతూ ముస్లిం రిజర్వేషన్స్, రామ్మూర్తి గారు మాట్లాడిన బీసీలో వాళ్ళ సీలింగ్ గురించి రెండు అంశాల గురించి ఒకసారి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. బీసీ రిజర్వేషన్ వారు విజయ్ గారు క్లియర్ గా చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఉందో బీసీఈలో చేర్చి ముస్లింలను పెట్టారు. అది కాక వేరే రిజర్వేషన్స్ ఏమైనా అమలు పరిస్తే మీరు చట్టపరంగా మీరు ఆపేటువంటి అవకాశం ఉన్నది. దాన్ని సాకుగా చూపి బీసీ రిజర్వేషన్ ఎందుకు ఆపుతారండి? బీసీలకు మీరు 42% ఇస్తే మీకే మేజర్ క్రెడిబిలిటీ ఉంటుంది కదా, దాని గురించి ఎందుకు ఆపుతారు? రామ్మూర్తి గారు మాట్లాడుతూ మేము బీసీలకు పూర్తిగా అన్యాయం చేసారు, గొర్రెలు ఇవ్వలేదు, బర్రెలు ఇవ్వలేదు, ఇంటి ఇవ్వలేదు అని చెప్తున్నారు. 20 సూత్రాల పథకం ఇందిరాగాంధీ గారు పెట్టిన తర్వాతనే కదా గొర్రెలు, బర్రెలు, ఇండ్లు కావాల్సిన మౌలిక అంశాలన్నీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే ఎవరిచ్చిందండి? ఈ తర్వాత ఎప్పుడో వీళ్ళు దాన్ని మా దగ్గర నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి వాటిని వీళ్ళు కొత్తగా తెచ్చినట్టు చెప్పడమే తప్ప 20 సూత్రాల పథకాల నుంచి వచ్చినాయి కదా ఇవన్నీ. ఇది పోను ఇక్కడ వీరైతే 27%, 33% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 27% తెచ్చింది ఎవరండి? మీకు అప్పుడు సరి అయినట్టు అవగాహన వారు కోర్టుకు పోయిందనేందుకు మీరు మొదలు ఎన్నికలు పెట్టక సరిగ్గా దాన్ని చేయకుండా 37% రిజర్వేషన్ ఉన్నటువంటి దాన్ని ఎందుకు తగ్గించాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? మీరు సరైన సమయంలో ఎన్నికలు పెట్టక వేరే వాళ్ళు ఎవరు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయినప్పుడు దాని యొక్క జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గోపాల్ రెడ్డి పోయిందని చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముందండి? సర్పంచ్ ఎవరి వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎందుకు పంపిస్తారు? సెలిబ్రేట్ చేసిందా? టిఆర్ఎస్ పార్టీనే పంపించింది చాలా మంది. దానికి కావాల్సిన వివరాలు కూడా మేము ఇస్తాం కావాలంటే. విన్నానండి, బీఆర్ఎస్ పార్టీ టోటల్ గా కూడా బీసీల పేరు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడమే తప్ప మరి మీరు ఎంతమంది మంత్రులకు ఇచ్చారు? మీరు ఎంతమంది దీంట్లో ప్రాధాన్యత ఇచ్చారు? అసెంబ్లీలో కానివ్వండి, కౌన్సిల్లో కానివ్వండి, ఎక్కడ కానీ ఎంతవరకు ఇచ్చారు? మీరు పోనీ మీ పార్టీ అధ్యక్ష పదవిని బీసీకి ఇచ్చిండ్రా? ముఖ్యమంత్రి శ్రీనివాసరావు గారు 20 రోజుల్లో మీరు మొత్తం ప్రాసెస్ ని కంప్లీట్ చేసేటువంటి ఛాన్స్ ఉందా బీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ? కాదండి, ఇప్పుడు లీగల్ పరంగా ఏమైనా కావాలంటే కోర్టు దగ్గర వెసులుబాటు తీసుకుంటారు. కావాలంటే ఇంకొంచెం టైం ఎక్స్టెండ్ చేసి ఎన్నికలు పెడతారు. కానీ 42% తోటి ఎన్నికలకు పోవాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క దృఢ సంకల్పం. ముఖ్యమంత్రి గారిది, ఆ పిసిసి అధ్యక్షుల వారిది, ఏదైతే మాది పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని మా కేంద్ర నాయకత్వం కూడా ఆమోదించి దీనికి అనుగుణంగానే పొమ్మని చెప్పింది. ఎట్లయితే మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ అమలు పరుస్తా అని చెప్పి ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా అక్కడ లోకల్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తోటి అలయన్స్ ఉన్నటువంటి ఆయన ఠాక్రే ప్రభుత్వం పెట్టలేదు. తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టలేదు. లోకల్ బాడీ ఎన్నికలు అనేది బీసీ రిజర్వేషన్ అమలు పరిచి పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ దృఢ సంకల్పము. దీని గురించి ఎవరు ఏమి చెప్పినా బీసీ రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలుపరచడానికి కంకణబద్ధమే చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ మాత్రమే దీన్ని సాధించడానికి ఉన్నది. దాన్ని అందరూ సహకరించండి, సాధించుకుందాం. బీసీ సమాజానికి న్యాయం జరుగుతుంది, సమాజానికి న్యాయం జరుగుతుంది కదా, దీంట్లో ఇబ్బంది ఏముంది? ఇది అందరికీ ఇవ్వాలని ఉద్దేశం ఉన్నప్పుడు మతపరం పేరు చెప్పి ఆపడం ఎందుకు? బీసీ ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో దూదేకుల, ఫకీరు, కాశ్య, ఒక 5-6 కేటగిరీ ఉన్నాయి. అవి కాక వేరే వర్గాలని కనుక యాడ్ చేస్తే మీకు లీగల్ గా ఆబ్జెక్షన్ చేసే అవకాశం ఉంది కదా. దాని వంక చెప్పి బీసీ బిల్లు ఎందుకు కప్తారు? 9th షెడ్యూల్ చేరిస్తే అయిపోతుంది కదా. పివి నరసింహరావు గారు అప్పుడు ఏ విధంగా అయితే జయలలిత గారు తమిళనాడులో ఇచ్చిండ్రో అవి దేశవ్యాప్తంగా అమలు పరచవచ్చు. ఒక మంచిని తీసుకోవడానికి తప్పేమే ఉంది ఓబీసీ ప్రధానమంత్రి గారి సమయంలో. ఓకే, విజయ్ గారు ఈరోజు కోర్టులో దానికి సంబంధించిన డిస్కషన్లో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాల మీద రాష్ట్ర గవర్నర్కి విచక్షణాధికారం ఉండదు కదా అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. అంటే అలాంటి అవకాశం ఉందంటారా? రాష్ట్రపతి పంపేటువంటి అధికారం గవర్నర్కి లేదా? గవర్నరు రాష్ట్రపతికి పంపుతున్నారు. రాష్ట్రపతి గాని గవర్నర్లు గాని ఇప్పుడు ఏం చేస్తున్నారు? నిర్ణయాలు తీసుకోవట్లేదు. అదే సమస్య కదా. 2 నెలలైనా 3 నెలలైనా ఎన్ని రోజులైనా అట్లా పెట్టుకొని కూర్చుంటే ఎట్లా? గవర్నర్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం ఏదో ఒకటి లేదు, ఎస్ఆర్ నో చెప్పేయాలి. కానీ ఏ నిర్ణయం తీసుకోకుండా అట్లనే పెడితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఇబ్బంది పడేటువంటి అవకాశం. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు అంటున్నది కూడా అంతే కదా. ఎన్నాళ్ళు ఇట్లా ప్రజాస్వామ్యం దెబ్బతింటది కదా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అవమానించదు కదా. గవర్నరు ఆ రకంగా ఎట్లా ఉంటుంది అనేది
కాకపోతే వీళ్ళు వాదన ఏం చెప్తున్నారు, ఇప్పుడే ఉన్నాయి 20 కేసులే 30 కేసులే ఇట్లా అవుతున్నాయి, ఈ 30 బిల్లులు 20 బిల్లులే ఇట్లా అయినాయి అనేది చెప్తున్నటువంటి నీకు స్టార్ట్ ఎందుకు ఏంది ఎక్కడైతే విపక్షాలు ఉన్నాయో అది కేంద్రంలో ఉన్న బీజేపీకి సంబంధించి యాంటీగా ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరనే గవర్నర్లు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. మన దగ్గర చూసుకొని తమిళసై ఏ రకంగా వ్యవహరించింది ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో, ఎంత ఘోరంగా యూనివర్సిటీల బిల్లులను అన్నిటినీ వివాదం చేసి పక్క పెట్టడం, అది చేయడం, ఓ బిల్లు సగం ఆమోదించడం, ఓ బిల్లు వెనక్కి పంపడం, ఓ బిల్లు పై ఆమోదించకుండా చేయడం, ఇదంతా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అదే రకంగా చేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు తిప్పి పంపుతారా, ఏం చేస్తారా, చేయాలి, చట్ట ప్రకారం లేదనైనా చెప్పాలి, ఇంకేదైనా చేయాలి. అట్నే పెట్టుకొని ఉంటే ఎట్లా, డిఎంకేది పక్కకేమైంది, పక్కకు తమిళనాడులో కూడా అంత 7 బిల్లులు అట్లా ఆ గవర్నర్ అట్లా చేసినటువంటిది. కేవలం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ రకమైనటువంటి అవి 2014 నుంచే ఉన్నాయి ఇవన్నీ. ఈ బిల్లులన్నీ కూడా గతంలో ఉన్న ఇప్పుడైతే ఈ 2014 నుంచే ఈ 20 బిల్లులైనా అపోజిషన్ లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించిన అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకే గవర్నర్ల వ్యవస్థ కావచ్చు నిర్ణయం పెట్టాల్సిందే, గవర్నర్లకు సంబంధించి టైం పెట్టాల్సిందే. ఆ టైం సుప్రీంకోర్టు అంటుంది, ఆ టైం దాటితే ఆటోమేటిక్ ఆమోదం పొందినట్టే అనేది. మీరు ఆ రకమైన ఒకవేళ చట్టం చేయండి, కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే నడవాలి అనుకుంటున్నప్పుడు ప్రభుత్వమే చట్టం చేయండి, చట్టం చేసి గవర్నర్ కు పెట్టండి, ఇన్ని రోజులలో ఆమోదం తెలపాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని. లేకపోతే ఆటోమేటిక్ గా ఒక గవర్నర్లే కాదు, మన దగ్గర స్పీకర్లది కూడా అదే సిచ్యువేషన్కి వచ్చేసింది. స్పీకర్లది కూడా ఎమ్మెల్యేలు కానీ ఇంకెవరైనా ఎంపీలు కానీ పార్టీ మారితే యాక్షన్ తీసుకోవట్లేరు, పెండింగ్ పెట్టుకొని ఉంటున్నారు. ఇవన్నీ ఏంది, కాలానుగుణంగా అప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని ప్రజలకు అనుకూలంగా సేవలు అందించే విధంగా చట్టాలు మార్చుకుంటూ ఉండాలి. అంటే కుదరదు. స్పీకర్లు మొత్తం ఇండిపెండెంట్ గా వ్యవహరించట్లేదు, వాళ్ళ పార్టీ అధినేతలు చెప్పినట్టే వ్యవహరించేటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. గతంలో అట్లా లేదు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని తగ్గట్టు చట్టం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, అది మార్చాలి. గవర్నర్లేదు అంతే, రాష్ట్రపతిది అంతే. రాష్ట్రపతి గారు కూడా అన్ని రోజులు ఇప్పుడు ఈ గవర్నర్ పంపినటువంటి బిల్లుని అన్ని రోజులు ఎట్లా పెట్టుకుంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఏం వాల్యూ ఉంటుందండి? ఇక ఫెడరల్ సిస్టమ్ లో సమైక్య స్ఫూర్తి ఏమున్నట్టు రాష్ట్రపతి గారు కూడా అట్లా చేయొద్దు కదా. రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ దానికి సవరణ చేసుకోవాలి. రేపు ఇప్పుడంటే మీకు ఫుల్ పవర్ తోటి ఉన్నారండి. ఈ సంప్రదాయం ఇదేంటి మొదలైంది, 20 బిల్లులు. ఇక నెక్స్ట్ ఇక ప్రతి బిల్లు ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనుకుంటే న్యాయ సమీక్ష పరిధిలో కూడా జరుగుతుంది కదా విజయ్ గారు, ఈ రోజులో న్యాయస్థానాల జోక్యం కూడా జరుగుతుంది కదా ఈ ఇష్యూ మీద. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఎంత టైం వేస్ట్, ఎంత టైం. అందుకే సుప్రీంకోర్టు అంటుంది మేము న్యాయ సమీక్ష చేస్తాం, న్యాయం చేసి చేయగానే దాన్ని పుల్ల పెడుతున్నారు కదా. ఇప్పుడు గవర్నర్లు ఎట్లా జోక్యం చేసుకున్న కేంద్రంలో, ఇప్పుడు సుప్రీంకోర్టు 20 బిల్లులేనండి, 20 బిల్లులే జరిగినవి. 17,000 దేశవ్యాప్తంగా 1970 నుంచి 17,000 చిల్లర బిల్లులు పాస్ అయితే 20 బిల్లులకే ఇట్లా గవర్నర్లు అభ్యంతరం చెప్పినా చిన్న చేసి చెప్పడం. ఈ 20 కూడా ఎప్పుడు ఈ 2014 నుంచే పోయినాయి ఎక్కువ. 20 బిల్లులు ఏ గవర్నర్ ఇట్లా చేయలే. అది కూడా కేంద్రంలో ఇప్పుడు భారీ మెజార్టీ తోటి ఒక 3వ టర్మ్ వచ్చేసరికి నియంతృత్వం పెరిగిపోతుందని అర్థం. రేపు ఇట్నే ఉందనుకో, నియంతృత్వం పెరిగితే ఏముంటది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వాల్యూ లేకుండా చేస్తే సరైనది కాదు. అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు, రకరకాల అసంతృప్తులు, రకరకాల ఉద్యమాలు వస్తాయి. దాని బదులు చట్టం చేసి గవర్నర్లకు రేపు మీరు ఉండకపోవచ్చు, సరే ఇప్పుడైతే ఉన్నారు, రేపు బీజేపీ పోయి ఇంకో గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు ఇవన్నీ చూడరు. మెజార్టీ ప్రతి గవర్నర్ ఒక్కొక్క సూచన చేసి మీరు మీ బీజేపీ ఉన్న ప్రతి గవర్నమెంట్ దగ్గర గవర్నర్లు మీరు సతాయించండి అని చెప్పి పంపిరు అనుకో, కథమే ఏ బిల్లు ఏ పని చేయలేరు. అప్పుడు బీజేపీ కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి. వెల్కమ్ బ్యాక్ టు మెగా డిబేట్. మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల అంశం మాత్రం సమయం చాలా తక్కువగా ఉన్నా ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏముంది? కేంద్ర ప్రభుత్వం యొక్క వాదన, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన, రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న పార్టీల యొక్క వాదన ఏ విధంగా ఉంది? ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. ప్రేమ్ గాంధీ గారు ఎందుకు గవర్నర్ దగ్గర ఇంతకాలం పెండింగ్ లో ఉండాలి? ఒకవేళ తిరస్కరిస్తే పూర్తి స్థాయిలో మేము కూడా దానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాం కదా అంటున్నారు, ఏమంటారు? అంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడాం కదా సార్, గవర్నర్ అనే వరకు అదొక వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ నిర్ణయం, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళన్ని చూసే ఆచితూచి చేసేటువంటి నిర్ణయం. వాళ్ళ నిర్ణయం వల్ల ప్రభుత్వాల మీద జరిగేటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంగా తీసుకునేటువంటి ఆలోచనతోనే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అయితే కొంత ఉండొచ్చు,
ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల ఆలోచన వేరుంటది, రాష్ట్రాల వారు ఉన్నటువంటి ఆలోచన వేరుంటది. ఇలా మేము ఒకటే చెప్తాము, మొదటి నుంచి చెప్తా ఉన్నాము. మీరు అంటున్నటువంటి 42% ముస్లింల వాటా తేల్చండి, నిజమైనటువంటి బీసీల వాటా ఎంత అంటే 9 నుంచి 11%, 12% మా ముస్లింలే ఉంటే అసలు నిజంగా బీసీలకు మీరు మళ్ళీ అన్యాయం చేసినట్టే కదా. వీళ్ళు చేసినటువంటి సర్వేలనే 54% బీసీలు ఉన్నారని వీళ్ళు అన్నారు. 54% బీసీలు ఉన్నారు, కాకపోతే మేము డిక్లరేషన్ చేసినాము, కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇస్తారంటే వీళ్ళు చేసిన సర్వేలో మీరు 54% చూపించారు. ఏదేమైనా ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాము, నిజమైనటువంటి బీసీల వాటా తేల్చండి. ఈ ముస్లిం రిజర్వేషన్లకు మేము పూర్తిగా, మతపరమైనటువంటి రిజర్వేషన్లకు పూర్తిగా వ్యతిరేకము. ఇందులో ముస్లింల వాటా ఎంత, రియల్గా ఉన్నటువంటి బీసీల వాటా ఎంత, ఏ బీసీల శాతం ఎంత, వీళ్ళు ఎక్కడ చేసినా వీళ్ళు చేసినటువంటి సర్వేకి శాంటిటీ లేదు. వాళ్ళ సర్వేల పూర్తి అవకతవకలు ఉన్నాయని వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులే ఉన్నటువంటి వీళ్ళ పత్రాలు చింపేసిరు, దాన్ని చెల్లదన్నారు, దానికి శాంటిటీ లేదని అనేక సందర్భాలు వీళ్ళు ఇయ్యాలనేటువంటి ఆలోచన అనుకో. సవరణలన్నీ తర్వాత అండి. ఆయన అన్నాడు కదా, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా, మా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు వచ్చినాక చేసుకో. సరే వచ్చినాక చేసుకుంటారు ఆయన, ముందు ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు అనౌన్స్ చేసి మీ పార్టీ పరంగా మీరు ఇచ్చేయండి. ముందు 42% ఇస్తావా, 48% ఇస్తావా, 50% ఇస్తా, ఈ ముందు మీ పార్టీ యొక్క విధానాలు బయటపడతాయి కదా. అరే ఇంతమందికి ఇచ్చినామని గొప్ప చెప్పుకుంటారు కదా. ఇవాళ ముళ్ళ మాట్లాడితే ఎవరున్నారు అంటే బీసీలు ఏడ తీసుకొని పోతున్నారు, ఆడే తీసుకొని పెడుతున్నారు. ఎవరున్నారు బీసీలకు ఏడ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎక్కడ చేస్తా ఉన్నారు. మాటల వరకు మాత్రమే కాంగ్రెస్ తప్ప ఇంకోటి ఎక్కడ లేదు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు మొదట్లో ఆయన ఏది మాట్లాడినా అది 4 రోజులే, 5వ రోజు దానికి ఇంకో తోకొచ్చి కొత్త మాట మాట్లాడతారు. మీరు మొదటి నుంచి చూడండి. ఆయన మూసి ప్రాక్షలు అన్నాడు, వారం రోజులు, 15 రోజులు, నెల, దాని తర్వాత దాని మీద యూటర్న్ తీసుకుంటారు. హైడ్రా అన్నారు, హైడ్రా మీద ఎవరు సామాన్యుల మీద పడతారు. మళ్ళీ పెద్దోళ్ళు ఉండగానే కాదు మేము ఇది ఎంతకు తీసుకుంటాము, ఇది ముందు తీసుకుంటాము, కట్టి నీళ్ళు గులగొట్టము, కొత్తది కట్టేది ఉంటే గులగొడతాము. అరే నువ్వు కట్టినది నువ్వు నీ దగ్గరికి రాగానే నువ్వు మారిపోతున్నావు. అట్లా అనేక సందర్భాల్లో మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు బీసీల పట్ల కూడా అట్లే చేస్తా ఉంది. వీళ్ళు చెయ్యాలి అని అనుకుంటే ఏది కూడా మీరు కేంద్రం దృష్టికి 9th షెడ్యూల్ ఇవన్నీ లొసుకులు అవసరం లేదు. ముందు మీ పార్టీ తేల్చేసి మేము ఇచ్చేస్తున్నామని ఆయన ఫైనల్ చేసి ఎన్నికలకు వెళ్ళిపోమనండి. తర్వాత నెక్స్ట్ టర్మ్ వచ్చేటువంటి వరకు అప్పుడు ఆటోమేటిక్ క్లియర్ అవుతుంది కదా. అది చేయకుండా దీన్ని సాకు చూపించేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అది చేయాల్సినట్టు అవసరం ఉంది కదా. మరి అదన్నా చేస్తారా లేదా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నర్ దగ్గరికి వెళ్ళినటువంటి కొన్ని బిల్లులు ఆమోదించిన తర్వాత మరికొన్ని బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడు ఇది గవర్నర్ అనేది మీరు నేను అంటే బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి అంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ దీనికి అనుబంధమైనటువంటి బిల్లు ఆమోదం తెలిపారు కదా. నేనేమంటున్నా అంటే మిత్రుడు ఏదైతే ప్రేమ్ గాంధీ అన్న మాట్లాడుతూ ఏదైతే గవర్నర్ స్వయం ప్రతిపత్తి కలిగినోడు అన్నాడు, వాస్తవంగా అది కాదండి. స్వయం ప్రతిపత్తి అన్నది రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి, క్లియర్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏదైతే బీసీలకు సంబంధించి గతంలో మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడు 37% సంబంధించి, ఎందుకంటే శాసనసభలో అదే విధంగా ఏదైతే శాసన మండలిలో తీర్మానం చేసి పంపినాం. అది 37% ఏదైతే రాష్ట్రపతి దగ్గర ఉన్నది దాన్ని వెనకకి తెప్పించుకోవాలి. ఏదైతే ఇప్పుడున్న గవర్నమెంట్ అది వెనకకి తెప్పించి ఏదైతే 42% ముందుకు జరపాలి. ఇక్కడ వచ్చిన టెక్నికల్ అంశం ఏంటంటే వాస్తవంగా 50% దాటొద్దు అన్నది ఏదైతే రాజ్యాంగ ధర్మాసనమే ఉన్నది, దాన్ని ఎవరు ఎదిరించలేరు. దానికి ఎవరు కూడా చట్టం వాస్తవంగా ఏంటంటే రాష్ట్రాలకు అధికారం లేదు, దాంతో పాటు కేంద్రానికి కూడా అధికారం లేదు. ఒకవేళ అధికారం ఉంటే వాస్తవంగా పార్లమెంట్ లో వాస్తవంగా ఒక సుదీర్ఘమైన చర్చ చేసి, ఎందుకంటే దేశవ్యాప్తంగా కులగణన అదే విధంగా జనగణన చేసిన తర్వాత లెక్కలు తేలిన తర్వాత అప్పుడు రిజర్వేషన్ సిస్టమ్ లో ఏమైనా మార్పులు తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేస్తే మాత్రమే సాధ్యము. అప్పటి వరకు వాస్తవంగా నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, నేను పంపుతా, నువ్వు ఆడబెట్టు, నువ్వు ఈడబెట్టు, అంతే తప్ప వాస్తవంగా బీసీలు అంతా తెలివి తక్కువ ఎవరు కాదండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బీసీలు పూర్తిగా మేల్కొన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏ విధంగా వస్తారో తెలిసిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఒకసారి రాజ్యాంగబద్ధంగా ఇంకోసారి ఆర్డినెన్స్ రాహుల్ గాంధీ ప్రధాని అయితే అన్నది మొత్తం అర్థమైపోయింది. మీరు చేయలేరు, వాస్తవంగా బీజేపీ చెయ్యదు, వాస్తవంగా బీజేపీ చెయ్యదు, వీళ్ళు చేయలేరు. వాస్తవంగా చేయాలనుకుంటే మాత్రం వాస్తవంగా దేశంలో ఒక మంచి మనసున్న బీసీలకు వాస్తవంగా న్యాయం జరగాలన్న ఒక ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటే మాత్రమే అవుతుంది. ఆ బీసీలకు న్యాయం చేసి ఏంటంటే రాజకీయంగా, ఆర్థికంగా, అదే విధంగా ఉద్యోగాలలో ఏదైతే వీళ్ళు ఎంత ఉన్నారో అంత వీళ్ళకి కావాలి. ఎందుకంటే వీళ్ళు వెనకబడి ఉన్నారు, అనాదిగా వీళ్ళు అనగదొక్కబడ్డారు, వీళ్ళకి న్యాయం జరగాలని ఒక గొప్ప మనసున్న ప్రధానమంత్రి అయితే వాస్తవంగా ఉంటాడు. అదే విధంగా మేము కూడా, ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు అన్నప్పుడు బీసీల గురించి మొట్టమొదటిసారిగా, ఎందుకంటే 2004లో యూపీఏలో మేము కూడా భాగస్వామ్యం ఉన్నాం. అప్పుడు ఏంటంటే కేంద్ర క్యాబినెట్ లో పనిచేస్తున్న గౌరవ కేసీఆర్ గారు
ఇది మన్మోహన్ సింగ్ టైం తీసుకొని ప్రధానమంత్రిది, అదేవిధంగా ఆర్ కృష్ణ జాతీయ అధ్యక్షుడు బీసీలకు సంబంధించి తీసుకొని వెళ్ళి క్లియర్ గా మాట్లాడడం జరిగింది. బీసీలకు అన్యాయం జరుగుతుంది అనాదిగా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆల్రెడీ ఎందుకంటే మంత్రిత్వ శాఖ ఉన్నది, బీసీలకు ఎంతో కొంత న్యాయం జరుగుతున్నది, కానీ కేంద్రంలో లేదు. ఖచ్చితంగా ఓబీసీ శాఖ మంత్రిత్వ శాఖ ఉంటే రెండు జాయింట్ చేస్తే కేంద్రం ఇటు రాష్ట్రము ఉమ్మడిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బీసీల అభివృద్ధి చెందిన మొట్టమొదటిసారి మాట్లాడిన గౌరవ కేసీఆర్ గారు. అదే విధంగా బీసీలకు అనాదిగా అన్యాయం జరుగుతున్నది. మొన్న కూడా రాజ్యాంగ సవరణ కావాలని ఏదైతే గౌరవ కేసీఆర్ గారు అన్నప్పుడు ఆయన గౌరవ కేసీఆర్ గారు చాలా మంది వ్యతిరేకించారు. నెక్స్ట్ డేనే గౌరవ కేసీఆర్ గారు ఏదైతే కంప్లీట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఎస్ బీసీలు ఎంత ఉన్నారో అంత అడుగుతున్నారు, వాళ్లకు ఖచ్చితంగా కావాలి, అందుకే రాజ్యాంగ సవరణ చేయమన్నా. అదే విధంగా అనాదిగా ఎస్సీలకు ఎస్టీలకు ఇబ్బంది జరిగింది. ఇప్పుడు కూడా మీరు దళిత బంధు పెట్టవలసిన కార్యక్రమం ఎందుకు వచ్చింది? ఎందుకు వాళ్ళు ఆర్థికంగా వెనకబడున్నారు? ఎందుకు ఆ ఊర్లు వెలేసినట్టు ఇంకా ఎందుకున్నాయి? ఇంకా పేదరికం ఎస్సీలను ఎందుకున్నది? ఎస్ వాళ్ళలో మార్పు రావాలి, వాళ్ళు ఆర్థికంగా ముందుకు పోవాలంటే అందుకే రాజ్యాంగ సవరణ చేయడం. అదే విధంగా స్వతంత్ర భారతదేశం 75 స్వతంత్ర భారతదేశంలో ఇంకా మహిళలకు కూడా ఆస్తిలో వాటా లేదు. ఎస్ వాటా కావాలి కాబట్టి రాజ్యాంగ సవరణ చేయమని చెప్పిండు. వాస్తవం ఒక మనసున్న మనిషి మాత్రమే ఇలా ఆలోచిస్తారు. గౌరవ కేసీఆర్ గారికి ఏ విషయం పట్ల పరిజ్ఞానం ఉన్నది కాబట్టి ఏ విధంగా చేస్తే ఎట్లా వస్తుంది ఆ రోజే 9th షెడ్యూల్లో ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ తిప్పి 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 నేను చెప్తా ముఖ్య ఎక్కడ ఉన్నదంటే తిరిగి ఇక్కడికి వచ్చినట్టు గౌరవ కేసీఆర్ గారు చెప్పిన గాడికే వస్తుంది. రాజ్యాంగ సవరణ తప్ప బీసీలకు న్యాయం జరగదు. ఇంకా వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా తెలంగాణ సమాజం కానీ దేశం కానీ నమ్మే పరిస్థితి లేదు. శ్రీనివాసరావు గారు, మీరేమో మళ్ళీ సమయం కోరుతామంటున్నారు. కొంతవరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే పంచాయతీ ఎలక్షన్స్ పెట్టాలి అంటే ఒకవైపు గ్రామాల్లో అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కదా, నిధులు రాక. 3,000 కోట్ల రూపాయల గ్రాంట్స్ వస్తాయండి కేంద్ర ప్రభుత్వం నుంచి. 3,000 కోట్ల రూపాయల గ్రాంట్స్ ఇప్పుడు కంపల్సరీ గ్రామ పంచాయతీలో పరిపాలన కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పదవులు రావడము ఒక వ్యవస్థ రన్ అవుతుంది. దానికోసం ఎన్నికలు పెట్టాలి, దాని గురించి ఎవరు కూడా ఆక్షేపణ లేదు. కాకపోతే ఈ 42% రిజర్వేషన్స్ కు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో ఒప్పుకుంటుంది, ఏకగ్రీవ తీర్మానానికి ఆమోదిస్తుంది. అక్కడ బయటకు వచ్చిన తర్వాత మతపరమైన రిజర్వేషన్స్ దీంట్లో బాటతనానికి ఇచ్చే రిజర్వేషన్ కానీ మతపరంగా ఇచ్చే రిజర్వేషన్ కాదు. హిందువులకని, ముస్లింస్ కని, క్రిస్టియన్స్ కని సపరేట్ గా రిజర్వేషన్స్ లేవు. వెనకబడ్డ తరగతులు అన్నటువంటి దానిలో భాగంగా బీసీఈలో కొన్ని ముస్లింలకు సంబంధించినటువంటి వర్గాలు ఆల్రెడీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేర్చబడి ఉన్నటువంటి ఉన్నాయి. అవి బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా విజయ్ గారు ఇంతకుముందు క్లియర్ గా చెప్పారు, అక్కడంతా కూడా ఇస్తూనే ఉన్నారు. దాన్ని సాకుగా చూపించి ఆపే ప్రయత్నం, 2 నాలుకల ధోరణి భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి దానికి ఇది జరుగుతున్నటువంటి పరిణామం. కాని పక్షంలో దానికి ఇంకే వేరే ఏదైనా మార్గం ఉంటే, చట్టపరంగా ఉంటే తీసి ఎన్నికలు పెడతామా, లేకపోతే పార్టీ పరంగా ఇస్తామని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినాడే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మేము పార్టీ ఇది సాధ్యం కాకపోయినా పార్టీ పరంగా ఇచ్చి మేము వెళ్తామని చెప్పిండ్రు. కానీ అన్ని కోణాల్లో ఉన్నటువంటి అన్ని అవకాశాలను ప్రయత్నం చేసి కానప్పుడు పార్టీ పరంగా పెట్టి వెళ్తాం. ఇదొకటి. రెండోది, ఇప్పుడు మన రామూర్తి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే బీసీలో 2004లో మంత్రిగా భాగస్వామిగా ఉన్నటువంటి సమయం ఏం చెప్పారంటే, వారు ఏదైతే బీసీ దానికోసం కృష్ణ గారిని తీసుకెళ్లి మాట్లాడించి చేయడం, అప్పుడు ఉన్నటువంటి భాగస్వామ్యంలో యూపీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి సమిష్టి నిర్ణయం. దాంట్లో భాగంగా పార్టీ సిగ్నల్ పోయింది, ఈయన సిగ్నల్ పోయింది. ఒక్కొక్క నిమిషం, పార్టీ సిగ్నల్ ఏం లేదండి, సిగ్నల్ మాది ఉంది, పార్టీ అయితే ఒకటి ఏంటంటే, ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏదైతే రామ్మూర్తి గారు చెప్పారో వాస్తవం దాంట్లో ఉన్నది. బీసీ యొక్క మంత్రిత్వ శాఖను యూపీఏ ప్రభుత్వం మాత్రమే మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో, సోనియా గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బీసీలకు న్యాయం చేయాలన్నటువంటి దాన్ని ఒక్కటే కాదు, మహిళ యొక్క కావాల్సిన ఆస్తి హక్కు కావాలని 2005 చట్టం ప్రకారమే ఇప్పుడంతా కూడా దానికి, అంటే ఎప్పుడు ఎన్టీ రామారావు గారు అక్టోబర్ 2 ఒక కట్ ఆఫ్ డేట్ నుంచి ఉంది. కానీ 2005 ఆస్తి చట్టం ఆడపిల్లలకు వచ్చేటువంటిది మాత్రం ఇది ఎప్పుడు వివాహమైనా దాని కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఆస్తిలో అర్హులు అని చెప్పారు. దీనికి కూడా స్త్రీలకు సమాన హక్కు కల్పించాలని యూపీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి అది.
ఉపాధి హామీ కానివ్వండి, తర్వాత ఉన్నటువంటి ఈ అన్ని అంశాలు తెచ్చింది. అయితే అప్పుడు ఇంత విస్తృత స్థాయిలో బీసీల గురించి కలిగి ఉంటే యూపీ ప్రభుత్వంలో అనేకమైన ఫుడ్ గ్యారంటీ చట్టం తెచ్చిండ్రు, మన్రేగా చట్టం తెచ్చిండ్రు, మన రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చిండ్రు, అనేకమైనటువంటి రిఫార్మ్స్ ను చెప్పినటువంటి హామీ ఇది. మీరు చెప్పిన శ్రీనివాసరావు గారు, మీరు కామారెడ్డి సభలో చెప్పారు కదా. రామూర్తి గారు కోడ్ చేసింది ఏంటంటే, మేము ప్రయత్నం చేసి 37% పంపించినా కానీ. ఒక సెకండ్ ఏంటంటే శ్రీనివాస్ అన్న బ్రహ్మాండంగా మాట్లాడుతూ మేము ఆ రిఫార్మ్ తీసుకొచ్చినాం, ఈ రిఫార్మ్ తీసుకొచ్చినాం, 20 సూత్రాలు తీసుకొచ్చిన 78 స్వాతంత్ర భారతదేశంలో ఇంకా మీ రాహుల్ గాంధీ గుడిసెలకెళ్ళే వంగిపోతాడు, కానీ రాహుల్ గాంధీ కార్లో తిరుగుతాడు. రాహుల్ గాంధీ వెనక ఉన్న ముందు ఉన్న నాయకులంతా కార్లో తిరుగుతారు, బంగ్లాలో తిరుగుతారు, కానీ పేదరికంగానే ఉన్నది. దీనికి కారణం ఖచ్చితంగా నైతిక బాధ్యత కాంగ్రెస్ తీసుకోవాలి. దాని తర్వాత అధికారంలో కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ తీసుకోవాలి. కొంత జనతా ప్రభుత్వం కొంత ఉన్నది కాబట్టి వాళ్ళని తీయను. వాస్తవంగా ఇప్పటికి కూడా రిజర్వేషన్ల కోసం భారతదేశం కొట్లాడుతుందంటే వాస్తవంగా ఈ రెండు పార్టీలు సిగ్గుపడి తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియకుండా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు రిఫార్మ్స్ తీసుకొచ్చి ప్రయత్నం చేసినాను కాదు, కానీ ప్రయత్నాలు ఎవరైనా చేస్తారు ప్రభుత్వాలు, కానీ ప్రయత్న లోపం లేకుండా చేయాలి. అదే విధంగా అది గ్రౌండ్ కు చేరాలి. పేదరిక నిర్మూలన అంటే పేదరిక నిర్మూలన కావాలి. పేదరిక నిర్మూలన కాలేదు. రామూర్తి గారు, నా టైంలో మీరు వచ్చి మాట్లాడుతూ మీకు పేదరిక నిర్మూలన అని కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో పేదరిక నిర్మూలన కాలేదు. ప్రశ్న ఏంటంటే, ఓకే మొత్తం పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కీలకంగా మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు 9వ షెడ్యూల్లో పెట్టాలనేటువంటి అంశాన్ని మీరు పరిశీలించలేదు. అప్పుడు హామీ అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ఇచ్చారు? ఇప్పుడు మీరు అడుగుతున్న మాట వాస్తవం. కామారెడ్డి డిక్లరేషన్ కంటే ముందు పార్లమెంట్ ఎన్నికలు తర్వాత అయినాయి. పార్లమెంట్లో మేమే అధికారంలోకి వస్తాం అనుకున్నాం. మేము పూర్తి స్థాయిలో మేము అనుకున్న స్థాయిలో అమలు పరుస్తాం అనుకున్నాం. అది జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాల మీద మేము ప్రయత్నం చేస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత కదండి పార్లమెంట్ ఎన్నికలు అయింది. పార్లమెంట్ ఎన్నికలైన నవంబర్లో ఇది అవుతే మేలో అదైంది కదా మన పార్లమెంట్ ఎన్నికలు. ఈ 4-5 నెలల గ్యాప్ లో వచ్చినటువంటి అవకాశం లేకపోతే మేము ఇంకొక 20-30 సీట్లు వచ్చింటే మేమే అధికారంలో ఉండేవాళ్ళం. ఇండియా కూటమి అధికారంలో ఉండేది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ 30 సీట్లతోటే కదా రాజకీయ వారి ఇప్పుడు అధికారం ఎలా ఇస్తున్నది. 30 సీట్లు మాకు వచ్చింటే మేమే అయ్యేవాళ్ళం కదా. అందుకోసం పెట్టినప్పుడు మేము అధికారంలోకి వస్తామనుకుని పెట్టినాము. రెండో అంశం రాకపోయినా అన్ని కోణాల్లో ఉన్నటువంటి అన్ని అవకాశాలను వినియోగించుకొని చట్టపరంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేసినాం. అసెంబ్లీలో తీర్మానాన్ని అనుకూలించినటువంటి భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్స్ ఉంటే చేయమని అక్కడే వాళ్ళు వ్యతిరేకం చేస్తే అయిపోయేది కదా. వాళ్ళు అక్కడ మాత్రం తీర్మానానికి మొదటిసారి పెట్టినప్పుడు ఒప్పుకుంటారు, మొన్న కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తారు. ఇప్పుడు బయటకు వచ్చి మతపరమైన 2 నాలుకల ధోరణి ఏమిటి? భారతీయ జనతా పార్టీ విషయం ఇప్పుడు ఓబీసీ సమాజం పూర్తిగా కూడా గమనిస్తుంది. మీరు ఓబీసీ సమాజానికి వ్యతిరేకులు అనుకూలం అన్న విషయం వాళ్ళే తెలుస్తారు ఎన్నికల్లో. మీరు క్లియర్ గా కూడా చూడండి. 2 నాలుకల ధోరణి. అసెంబ్లీలో మీరు ఏకగ్రీవ తీర్మానానికి ఒప్పుకున్నారు, బయటకు వచ్చిన తర్వాత ఎందుకు చేశారు? రెండోది రామ్మూర్తి గారు చెప్పిన ఒక పాయింట్ నేను కన్ఫర్మ్ చేస్తా. మేము గరీబీ హటావో అన్న, రోటీ కపడా మకాన్ ఈ దేశం స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, తర్వాత ఇప్పుడు యూపీఏ ప్రభుత్వంలో 2014 వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏంది అంటే మిగిలిన అభివృద్ధికి కూడా దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే కదా. కాంగ్రెస్ అంతకుముందు మోడీ గారు ఉన్నారు. మరి అనేక అంశాలు ఉంటాయండి, ఒక్కసారి పూర్తి కావు కదా. విజయ్ గారు, ఇప్పుడు చట్టం అయిపోయింది, ఆర్డినెన్స్ అయిపోయింది, మళ్ళీ దీనికి సంబంధించి పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి సవరణ అయిపోయింది. రేపు కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంది? ఇదే చెప్పు, కాకపోయినా అబద్ధాలు చెప్తున్నారు కదా ఈ మధ్యలో అన్ని. ఇది కూడా అయిపోయిందనే చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. రేపు మేము చేసినాం జీవో ఇస్తాం అంటారు. రేపటి జీవో వచ్చిందనుకో ఆ జీవో ఇస్తేనేమో ఆ జీవో చూపిస్తారు కామారెడ్డి దాంట్లో. అది ఇంప్లిమెంటేషన్ ఏది లేదు, ఏం లేదు, కోర్టు ఏమైతే తెలియదు. పార్టీ పరంగా ఇస్తాము అంటారండి. పార్టీ పరంగా ఆల్రెడీ అన్ని పార్టీలు పోయినసారి జరిగిన ఎన్నికల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పార్టీలు 40% కంటే ఎక్కువ ఇచ్చినాయి. అన్ని పార్టీల సహసిద్ధంగా ఉన్నటువంటి ప్రక్రియ అది. అన్ని పార్టీ
చూసుకున్నా, హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు చూసుకున్నా అంతా సహజ అన్ని పార్టీలు ఇచ్చినాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీ పరంగా నడుస్తున్నది. చట్ట ప్రకారం కావాలనేదే కదా డిమాండ్. ఇక అంతే, ఇదేంటంటే మొండిగేసినటువంటి ప్రభుత్వం ఉన్నది అంతే. మేము చేసినామని అంటారు చూడండి, అయిపోయింది చేసినాం జీవో. రేపటి ఎల్లుండి వరకు ఏదన్నా ఆయన ఆమోదం ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదో ఒక జీవో తీస్తారు. జీవో ఇచ్చినాం అంటారు, అది కోర్టుకు పోతే ఎట్లా న్యాయ సమీక్షకు పోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసమే కామారెడ్డి సభ పెట్టుకుంటారు, ఇచ్చినామంటారు, ఎలక్షన్లకు టైం అడుగుతారు. కోర్టుకు ఏంటంటే టైం అడుగుతారు, ఎందుకంటే సెప్టెంబర్ 30 దగ్గరకు వచ్చింది కాబట్టి మాకు టైం ఇవ్వండి, మేము అప్పట్లో పెట్టిన కోర్టు కూడా పరిశీలిస్తుంది. టైమే కదా అడుగుతున్నది, పెడతారు కదా అనే దాంతో వీళ్ళకి ఇప్పుడు ఏదో నిజంగా ఇందాక అన్నట్టు 3,000 కోట్లు రావాలి, ఇంకా రాలే. ఈ ఎలక్షన్లు పెడితే ఆ 3,000 కోట్లు 1,500 రావు. సంవత్సరానికి 1,500 వస్తున్నాయండి. లోకల్ బాడీ కంపల్సరీ ఉండాలి. 1,500 ఎట్లా పోయిన సంవత్సరం రావు, ఈ సంవత్సరం రావాలి అంటే మీరు మార్చి వరకు పెట్టుకొని అప్పుడు రిక్వెస్ట్ పెట్టుకుంటే, లేకపోతే ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 వచ్చిందంటే 3,000 కోట్లు పోయినట్టే లెక్క. అందుకని ఏం చేస్తారో చూడాలి. వీళ్ళ పైసలు పోయినా పర్వాలేదు, ఇప్పుడు రిజల్ట్స్ పెట్టొస్తాయనే భయమే ఎక్కువ ఉన్నది. కానీ ఈసారి ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి నిధులు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలమవుతుందంటారా? ఇంకెక్కడ రావు చూడాలి. అంటే మార్చి 30 లోపు ఫలితాలన్నీ ప్రకటించుకొని మేము పెట్టినామని చెప్పి నివేదిక ఇచ్చి రిక్వెస్ట్ పెట్టాలి. జనరల్ అయితే అయిపోయింది, మా రిక్వెస్ట్ పెట్టి ప్రధానమంత్రి దయ అవి ఉంటే మళ్ళా ఏదో ఒక క్లాజ్ ప్రధానమంత్రికి ఉండే విచక్షణ పవర్ ఏదైనా ఉపయోగించి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోలేదు చేయబట్టి ఇస్తున్నామని ఏదో తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ప్రయత్నం మరి ఇస్తారా? ఈ బిల్లులే ఆమోదించలేని వాళ్ళు, ఇతర పని చేయని వాళ్ళు, ఇతర బీజేపీ వాళ్ళు ఈ అన్ని చేస్తారనేది నమ్మకం తక్కువే ఉన్నటువంటిది. ఇక్కడ వీళ్ళకి కూడా చిత్తశుద్ధి లేదు. ఎలక్షన్ పెడుతుందంటే ఓడిపోతామనే భయమే ఎక్కువ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. ఓడిపోతే ఏంది మిగతా ఎన్ని దెబ్బ ఒక్కసారి ఎంపీటీసీ జరిపి ఓడిపోవడం మీన్స్ అంటే 95% రావాలి. ఎంపీటీసీ, జడ్పీటీసీలు, సర్పంచులు 95% వస్తేనే అధికార పార్టీ విజయం సాధించినట్టు అనుకుంటారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉందనే వాతావరణం ఉంటుంది. 60% వచ్చినా మెజార్టీ ఉంటుంది. కానీ 60%, 40% ప్రతిపక్షం వచ్చి 60% వీళ్ళు వచ్చి లేదా 50-50 వచ్చినట్లయితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఎదుర్కొంటది. ఆ భయమే ఉంటున్నట్టుంది. లేదా 90-95% వస్తే మరి ఏం ఇబ్బంది ఉండదు రాజకీయంగా. నువ్వు 60కి పడిపోయినా 50కి పడిపోయినా అధికార పార్టీ ఫెచ్చింగ్ ఉంటది. ప్లస్ గెలిచిన తర్వాత కూడా వాళ్ళు ఇటు అటు మారేటోళ్ళు కూడా ఉంటారు. అది పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ రకమైన పరిస్థితి విజయన్న ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ అంశం ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇంకా 3 ఏళ్ళు వేరే గవర్నమెంట్ అంటే మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేది ఉన్నది కాబట్టి గ్రామాల్లో కూడా చర్చ మొదలైంది. ఎందుకంటే ఏ 2 ఏళ్ళు ఉంటాం వచ్చేది మనం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న వాళ్ళకి ఓటేద్దామని నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. అది కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, ప్రేమ్ గాంధీ గారు ఇక్కడ ఎలా మొత్తం ఓవరాల్ గా బీజేపీ మీద నెగిటివ్ రాదా? రేపు కామారెడ్డి సభలో కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించలేదు, 9వ షెడ్యూల్లో పెట్టలేదు, మేము ఢిల్లీకి వెళ్ళాం, ధర్నా చేసాం కాబట్టి మీ ముందుకు వచ్చామంటే ఇప్పుడు వీళ్ళు ఒకటి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదండి. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. శ్రీనివాసరావు ఒకసారి ప్రేమ్ గాంధీ గారు చెప్పండి. నేనేమంటున్నా అపాయింట్మెంట్ ఇవ్వలేదు, రాయలేదు, చెప్పలేదు, మాట్లాడలేదు అంటున్నారు. అసలు కామారెడ్డి డిక్లరేషన్ అన్నప్పుడే వీళ్ళకి ఇవన్నీ జరుగుతాయా లేవా అనే ఇంగిత జ్ఞానం అని ఉండాలి కదా. అవన్నీ స్పూర కోల్పోయే మాట్లాడి ఏమో హామీలు ఇచ్చేసారు కదా. అంటే అమలు కానటువంటి హామీలు ఇచ్చారు, ఏదో దొబ్బుదాం అనేటువంటి ప్రయత్నం చేసారు. వీళ్ళు ఒకటి కాదు, ఒక్కో తిరుగుంటాడు. కానీ తండ్రి మాట మాట్లాడతాడు, కొడుకో మాట మాట్లాడతాడు. వాళ్ళ తండ్రి ఏమన్నాడు ఆ రోజుల్లో ఆధునీకరణ జరగాలి, కంప్యూటర్ యుగం రావాలని చెప్పి బ్యాలెట్ ఓటు ఉండొద్దు, బ్యాలెట్ పేపర్ ఉండొద్దు అని చెప్పి ఈవీఎం మిషన్లు తీసుకొచ్చారు. ఈవీఎం మిషన్ లో వీళ్ళు 4 సార్లు 5 సార్లు వీళ్ళే గెలుస్తారు. గెలిచినప్పుడు దాని మీద ఎప్పుడు మాట్లాడారు. మేము నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చింది 2 టర్మ్, అంతకుముందు అంత మరి ఇప్పుడు ఈవీఎంలు వద్దని చెప్పి ఇలా కొడుకు అంటాడు. తండ్రి మాట కొడుకో మాట, వాళ్ళకే సమన్వయం లేదు. జాగ్రత్తగా అన్ని చూసి దేశవ్యాప్తంగా ఉండేటువంటి అంశాల మీద మాట్లాడేటువంటి అవగాహన కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లేదు. ఇక మాకు అవసరం సందర్భం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ అట్లా చేసింది, కేంద్రం ఇట్లా అన్నది, గవర్నర్ దగ్గర ఉన్నది, 9th షెడ్యూల్ పెట్టాలి. అరే అవన్నీ తెలుసు కదా వాళ్ళకు. తెలిసినప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాలి? ఏమి ఇచ్చారు హామీలు? ఇచ్చిన హామీలు ఏమే? 6 హామీలు ఎక్కడ అరే ఉన్నాయి చేసుకుంటా పోతే అన్నీ అయితే కదా. నువ్వు ఎలక్షన్కి వెళ్ళిపో, మీరు ఎలక్షన్కి వెళ్ళిపోయినప్పుడు ప్రజల తీర్పు ఉంటుంది కదా. ప్రజల తీర్పు ఉంటుంది. మీరు నిజంగా అన్నిటికీ నిలబడి ఉంటే బీసీలందరూ మీ పక్షాన్ని నిలబడతారు కదా. ఏది ఎట్లున్నదో తెలుస్తుంది కదా. అది తెలియకుండా
ఏదో కాలయాపన చేసి ఎందుకు తిరగాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. రెండు వీళ్ళు 20 నెలల్లో ఏమీ చేయలేదు. అనేక విషయాలల్లో ప్రజల్ని మోసం చేసిన ప్రజలందరికీ తెలుసు. లక్షలాది అప్లికేషన్లు పెండింగ్ లో పడున్నాయి. కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పటి వరకు. అనేకమైనటువంటి విషయాలు ఇవ్వకపోతే మేమే ఇస్తున్నాం కదండి. 20 నెలలు అయింది. ఇంకా చూద్దాం. మొత్తం మీద ఓవరాల్ గా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు గవర్నర్ దగ్గర ఇంకా ఆమోదం పొందలేదు కాబట్టి ఇది ఎంతవరకు వెళ్తుందో చర్చ మనం కూడా వేచి చూద్దాం. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి రామ్మూర్తి గారికి, ప్రేమ్ గాంధీ గారికి, విజయ్ గారికి, అదేవిధంగా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొత్తం మీద బీసీ రిజర్వేషన్ల బిల్లు వ్యవహారం మాత్రం తెలంగాణ వ్యాప్తంగా హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రేపు జరగబోయేటువంటి కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద ఎలా విజృంభించేటువంటి అవకాశం ఉంది? ఇలాంటి అంశాలన్నిటి మీద మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.